ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలో ఉండంగా మొదలుపెట్టిన పథకమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా ఒక హామీ కావాలి అని, ఉపాధి కూడా ఒక హక్కు కావాలి అని కాంగ్రెస్ పార్టీ రూపొందించిన అద్భుతమైన పథకం ఈ ఉపాధి హామీ పని. 100 రోజులు ఏ పేదవాడైనా ఏ గ్రామంలోనైనా పని అడిగితే ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి. చేసిన పనికి 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలి. ఇది ఉపాధి హామీ సారం. ఈ ఉపాధి హామీ పని మొదలు పెట్టడానికి కారణం ఏమిటి అంటే, గ్రామాలలో పని లేక నిరుద్యోగంతో వలసలు పోతుంటే, పిల్లల్ని భార్యల్ని బిడ్డల్ని వదిలేసి వలసలు పోతుంటే అది చూసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిన పథకమే ఈ ఉపాధి హామీ పని. ఆ రోజుల్లో వలసలైనా పోయేవాళ్ళు, పని లేకపోతే లేక గ్రామాలలో ఉండాలి అనుకుంటే ఆకలి చావులైనా ఉండేవి. ఇవన్నీ ఆగాలి అని ఆలోచన చేసి తర్వాత పుట్టిన పథకమే ఉపాధి హామీ పని.